కుంభమేళా ఐక్యతా చిహ్నంగా భావితరాలకు స్ఫూర్తినిస్తుంది. విదేశీ మద్దతు ఉన్న వాళ్ళు మన నమ్మకాలను తప్పడుతున్నారు. మన నమ్మకాలపై నిరంతరం దాడి జరుగుతుంది. బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శంకుస్థాపన కార్యక్రమంలో విపక్షాలపై ధ్వజమెత్తిన ప్రధాని నరేంద్ర మోడీ. సరే, అంటే మీరు చెప్పినట్టే ఎవరైతే మన సనాతన ధర్మం గురించో లేకపోతే కుంభమేళా నుంచో వ్యాఖ్యలు చేశారో నిజంగా దాన్ని మనం ఖండించదగ్గవే. తప్పు వ్యాఖ్యలు మమతా బెనర్జీ లాంటి వాళ్ళే చేశారు అలాంటి వ్యాఖ్యలు. మరి వాటిపైన మీరు చర్యలు తీసుకుంటే కనపడలేదు. చాలామందికి ఈ మధ్యకాలంలో హిందూ ధర్మాన్ని లేకపోతే మన సనాతన ధర్మాన్ని, మన భక్తిని, మన గౌరవాల్ని కామెడీ చేయటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చాలామందికి కామన్ అయిపోయింది. అదేదో వాళ్ళు ఒక ఇదిలా భావిస్తున్నారు. అంటే అట్లా మాట్లాడితే మనం ఏదో ఫేమస్ అవుతామనో, ఇంకేదో వ్యూస్ వస్తాయనో, ఇంకేదో వాటెవర్ కారణాలు ఏదైనా సరే మాట్లాడుతున్నారు. అదే అంటే మనది ప్రజాస్వామ్య దేశం, మేము కాదంటలేదు. కానీ ఇలానే కనుక మన ఈ కిమ్ ఉంటాడు కదా అక్కడో, లేకపోతే చైనాలోనో, అంతెందుకు మన పక్కన ఉన్న పాకిస్తాన్లోనో వాళ్ళ దేశం గురించో వాళ్ళ ధర్మం గురించో ఎదురు తిరిగి మాట్లాడితే ఏ విధంగా పనిష్మెంట్ ఉంటుంది? మరి మన దగ్గర ఎందుకు అట్లా ఉండట్లేదు? వాడు బీర్బై సిప్స్ వాడు ఉన్నాడు కదా, వాడు మాట్లాడిన మాటలకి ఇంతవరకు వాడిపైన ఎటువంటి చర్యలు లేవు. సరే, అంటే ఒక 60 కోట్ల మంది 70 కోట్ల మంది మునిగిన నీళ్ళల్లో కొంత పొల్యూటెడ్ అవుతుంది, బ్యాక్టీరియా వస్తుంది కాదంటలేదు. అంత మాత్రానికి సనాతన ధర్మం గురించి మాట్లాడతారా మీరు? చాలా తప్పు. సరే, అది పక్కన పెడితే ఇంకో విషయం ఏంటంటే, మోడీ గారు మీరు ఏమన్నా అనుకోండి, ఈ విషయంలో మాత్రం బీజేపీ గవర్నమెంట్ కొంత ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే కుంభమేళా జరుగుతుంది అని మనకి ఒక వారం ముందో 10 రోజుల ముందో తెలిసింది కాదు. దాదాపుగా 12 సంవత్సరాల క్రితం తెలుసు ఇక్కడ కుంభమేళా జరగబోతుంది. దట్టు మీరు ఏర్పాట్లు చేసినప్పుడే తెలుసు మీకు 50 నుంచి 60 కోట్ల మంది వస్తారని మీరు లెక్కేసుకున్నారు. మీరు అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువే వచ్చారు. కానీ ఏర్పాట్లలో మీరు ఫెయిల్ అయ్యారు. అక్కడ జరిగిన తొక్కిసలాట కావచ్చు, ఢిల్లీలో జరిగిన తొక్కిసలాట కావచ్చు, ఏదైనా సరే ఏర్పాట్లలో మీరు ఫెయిల్ అయ్యారు. మొన్న కోర్టు కూడా సీరియస్ అయింది కదా, ఒక ట్రైన్లో మీకు ఎంతమంది పడతారో తెలీదా, అంతమంది కన్నా మరి ఎక్కువ టికెట్లు ఎలా ఇచ్చారు? అంటే కారణాలు ఏమన్నా కావచ్చు, చనిపోయిన వాళ్ళని తిరిగి తేలేం కదా మనం.